హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం విజయవాడ దగ్గర రాబోతున్న వెస్ట్ బైపాస్ గురించి వివరాలు చూద్దాం. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే ఈ కింద ఉన్న రోడ్డు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే హైవే. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం హైదరాబాద్ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ వెళ్తాము. సో ఈ హైవే మీద వచ్చినప్పుడు సుమారుగా గొల్లపూడి కన్నా ముందు ఈ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బైపాస్ ను వాడుకొని మనం వైజాగ్ వైపు వెళ్లొచ్చు. ఇప్పుడు మనం ఏలూరు మీద గుండా వైజాగ్ వైపు వెళ్లే బైపాస్ వివరాలు చూస్తున్నాము. ఈ బైపాస్ గురించి నేను ఆల్రెడీ ఇన్ డీటెయిల్ గా ఒక వీడియో చేశాను గూగుల్ మ్యాప్స్ వాడి. ఆ వీడియో డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఈ బైపాస్ గుంటూరు దగ్గర సుమారుగా నాగార్జున యూనివర్సిటీ దగ్గర స్టార్ట్ అయ్యి కృష్ణానదిని క్రాస్ చేసుకుని ఇలా హైదరాబాద్ హైవేని కూడా క్రాస్ చేసి విజయవాడ అవుట్స్కట్స్ లో గన్నవరం దాటిన తర్వాత వచ్చే చిన్న అవుటుపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఇప్పటిదాకా మనం చూసిన రూటే వెనక్కి వస్తున్నాము టువర్డ్స్ కృష్ణానది వైపు. కింద మీరు హైదరాబాద్ విజయవాడ హైవేని చూడొచ్చు. అలానే కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కృష్ణానది మీద బ్రిడ్జిని కూడా చూడొచ్చు. ఈ కృష్ణానది మీద బ్రిడ్జ్ అనేది హైదరాబాద్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నిర్మిస్తున్న బ్రిడ్జి మొత్తం పొడవు 3 కిలోమీటర్లు. ఈ బ్రిడ్జి సుమారుగా సూరాయపాలెం దగ్గర స్టార్ట్ అయ్యి వెంకటపాలెం దగ్గర ఎండ్ అవుతుంది. ఈ బ్రిడ్జి వాడుకొని వెళ్తే మనం గుంటూరుకి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇక్కడ వెంకటపాలెం దాటంగానే ఒక టోల్ గేట్ కూడా ఉంటుంది. మేము ఇక్కడ డ్రోన్ తో వీడియో తీస్తున్నప్పుడు హెవీ విండ్స్ ఉండి ఇంతకన్నా ఎక్కువ వీడియో తీయలేకపోయాము. అలానే వర్షం కూడా చాలా ఎక్కువ ఉంది మేము వీడియో తీస్తున్నప్పుడు. అందుకని గుంటూరు వైపు ఈ రోడ్డు ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది వీడియో తీయలేదు. ఈ కృష్ణా బ్రిడ్జ్ ని నిర్మిస్తున్న కంపెనీస్ అదానీ మరియు నవయుగ. కనకదుర్గ వారధి లాగా ఇక్కడ కూడా పక్క పక్కన 2 సెపరేట్ బ్రిడ్జిలు వస్తాయి. దీనికి సంబంధించిన పనులు అక్టోబర్ 2021లో మొదలు పెట్టారు. ఇంకా 9 మంత్స్ నుంచి 1 ఇయర్ లో డెఫినెట్ గా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు చిన్న ఓటిపల్లి వైపు చూస్తే ఈ రోడ్డుకు సంబంధించిన పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ బేసిక్ గా మిగిలిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ బైపాస్ వెళ్లే దారిలో చాలా ప్రదేశాల్లో హై టెన్షన్ లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ ఎత్తు చాలా కిందకు ఉండి డేంజరస్ గా ఉంటాయి. సో ఈ హై టెన్షన్ లైన్స్ ఎత్తు పెంచాల్సి ఉంది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఈ హై టెన్షన్ లైన్స్ కి సంబంధించిన పనులు కూడా పూర్తయితే డెఫినెట్ గా ఈ బైపాస్ ను వాడుకొని విజయవాడలోకి ఎంటర్ అవ్వకుండా హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏలూరు, రాజమండ్రి, వైజాగ్ వెళ్లే వాళ్ళు చాలా ఈజీగా వెళ్లిపోవచ్చు. ఈ బైపాస్ వల్ల విజయవాడలో కూడా హైవేస్ ద్వారా వచ్చే ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న ఓటుపల్లి దగ్గర ఈ బైపాస్ మెయిన్ హైవేలో ఎక్కడ కలుస్తుంది అనేది.